హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్. ఈ క్లాస్లో మనము మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి పాఠ్యపుస్తకాలు టెక్స్ట్ బుక్స్ అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ ఒక కొటేషన్ ఇచ్చారు స్టార్టింగ్లో చూడండి. ఐ హ్యావ్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ద ట్రూ టెక్స్ట్ బుక్ ఫర్ ద పీపుల్ ఈజ్ హిస్ టీచర్ అన్నాడు. అంటే విద్యార్థులకు నిజమైన పాఠ్యపుస్తకం ఏంటి, ఎవరు అని అడిగితే వాళ్ళ టీచరే. ఈ కొటేషన్ మనకు ఇంగ్లీష్లో వస్తుంది, మ్యాథ్స్లో కూడా ఇప్పుడు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా అడగచ్చు. చాలా ఇంపార్టెంట్ కొటేషన్. ఎవరు చెప్పారు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు చెప్పారు. పిల్లలకి నిజమైన టెక్స్ట్ బుక్ అంటే ఏదో కాదు, వాళ్ళ టీచరే. ఓకే, తర్వాత టెక్స్ట్ బుక్ సంబంధించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చారు చూడండి. ఎన్సిఎఫ్ 2005కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకంటూ ఒక రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టాన్ని ఏపీఎస్సిఎఫ్ 2011ని తయారు చేసుకోవడం జరిగింది. రేపు ఎగ్జామ్లో దీని మీద అడగడానికి ఛాన్స్ ఉంది క్వశ్చన్. ఎలా? ఏపీఎస్సిఎఫ్ 2011 మన రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడానికి మూలాధారం ఏంటి, ప్రేరణ ఏంటి అని అడుగుతాడు. ఎన్సిఎఫ్ 2005 అని మీరు గుర్తుంచుకోవాలి. ఈ ఏపీఎస్సిఎఫ్ 2011 ఏదైతే ఉందో అది ప్రతి సబ్జెక్టు కూడా కొన్ని ఆధార పత్రాలు అనేటివి తయారు చేసిందనమాట. ఆ ఆధార పత్రాల ఆధారంగా మనకు టెక్స్ట్ బుక్స్ ఎలా డిజైన్ చేయాలి, ఎక్సర్సైజెస్ ఎలా ఉండాలి, మూల్యాంకనం ఏ విధంగా ఉండాలి, ఎక్స్పెరిమెంట్స్ ఏ విధంగా ఉండాలి, టీఎల్ఎం ఏ విధంగా ఉండాలి, ఇలా మనకు ప్రతి సబ్జెక్టుకి ఈ ఆధార పత్రాల్లో వివరించడం జరిగింది. అలా మ్యాథ్స్కి కూడా ఏపీఎస్సిఎఫ్ 2011 ఆధార పత్రాన్ని రూపొందించింది. ఈ గణిత ఆధార పత్రం సూచించిన విధంగా గణిత పాఠ్యపుస్తకాలన్నింటిలో భావనల వరుస క్రమం కంటే విద్యార్థుల అవగాహన క్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఏపీఎస్సిఎఫ్ 2011 ఆధార పత్రం సూచించిన ప్రకారం గణిత పాఠ్యపుస్తకాలలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అడుగుతాడు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే విద్యార్థుల అవగాహన క్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని మీరు ఆప్షన్ని గుర్తించాలి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం గమనిస్తే 18వ శతాబ్దం చివరి భాగం వరకు సాధారణంగా పాఠ్యపుస్తకాలను ఉపయోగించేవారు కాదు. అంటే 18th సెంచరీ లాస్ట్ వరకు కూడా ఒక పాఠం చెప్పడానికి టెక్స్ట్ బుక్ అనేది యూజ్ చేసేవాళ్ళు కాదంట. అయితే 1797లో, ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, 1797లో థామస్ డిల్వర్త్ అనేటువంటి శాస్త్రవేత్త ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. దీనిని మొట్టమొదటి పాఠ్యపుస్తకంగా భావించవచ్చు. ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలా అడుగుతాడు? మొట్టమొదటి పాఠ్యపుస్తకం ఏది? ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్. దీన్ని ఎవరు రాశారు? థామస్ డిల్వర్త్. అర్థమైందా? తర్వాత మనం నేర్చుకోవాల్సింది టెక్స్ట్ బుక్కి సంబంధించి 3 డెఫినేషన్లు మనకు మెథడాలజీ బుక్లో ఇచ్చారు. ఈ 3 డెఫినేషన్ల మీద 100% క్వశ్చన్లు అడుగుతారు, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫస్ట్ది ఛాంబర్స్ ఇంగ్లీషు డిక్షనరీ. ఎవరు? ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ. ఈ డిక్షనరీలో ఏముందంటే పాఠ్యపుస్తకం అనేది ఒక సబ్జెక్టులోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్న ఒక పుస్తకము. ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ అనేదానికి కీవర్డ్ ఏంటి ఆ డెఫినేషన్లో అంటే మార్గదర్శక సూత్రాలు, ఆల్ ఇంపార్టెంట్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి పుస్తకమే పాఠ్యపుస్తకము అని చెప్పారు. ఎవరు? ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ. నెక్స్ట్ లాంగ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఆయన ఏం చెప్పాడు? టెక్స్ట్ బుక్ అంటే ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక పుస్తకము. ప్రామాణిక పుస్తకము. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రొలాంగ్ అనేటువంటి పదం ఉంది, మీకు తెలుసు కదా ఇంగ్లీష్లో. ప్రొలాంగ్. లాంగ్ అంటే ఈ శాస్త్రవేత్త పేరు గుర్తుపెట్టుకోండి. ప్రో అనగా ఇక్కడ ప్రామాణికము, ప్రా అని గుర్తుపెట్టుకోండి. ఇలా మనము ఈ వర్డ్ని ఉపయోగించి ఈ డెఫినేషన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దట్స్ అబౌట్ సెకండ్ డెఫినేషన్. నెక్స్ట్ మూడవ డెఫినేషన్. ఎన్సీఈఆర్టీ వాళ్ళు 1970లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఏంటంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్. ఇందులో టెక్స్ట్ బుక్ అంటే ఏంటి అనేదానికి వాళ్ళు ఈ విధంగా చెప్పారు. పాఠ్యపుస్తకం ఒక రాష్ట్ర విద్యా కార్యక్రమంలో నిర్దేశించబడిన విషయ ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావడానికి ఉపయోగించే ఒక పరికరము అని చెప్పారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కదా, నేషన్ అంటే దేశం. దేశంలో ఏముంటాయి? రాష్ట్రాలు ఉంటాయి, స్టేట్స్ ఉంటాయి. కాబట్టి ఎన్సీఆర్టీ డెఫినేషన్లో స్టేట్స్ అని ఉంటుంది. లాంగ్ అంటే ప్రొలాంగ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగిలింది ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ అంటే గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇలా మనకు 3 డెఫినేషన్లు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్. సాధారణంగా 10 సంవత్సరాలకు ఒకసారి విద్యా ప్రణాళికను వ్యవస్థీకరిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 10 yearsకి ఒకసారి కరికులం అనేదాన్ని
రివ్యూ చేసి మారుస్తూ ఉంటారనమాట. విద్యా ప్రణాళికను మార్పు చేసిన ప్రతిసారి కూడా టెక్స్ట్ బుక్స్ని కూడా మారుస్తారు. కరికులంని రివ్యూ చేసి అప్డేట్ చేసిన ప్రతిసారి టెక్స్ట్ బుక్ను కూడా చేస్తారు. ఇది సాధారణంగా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా. నెక్స్ట్ మరొక పాయింట్, భాషేతర పుస్తకాలను. భాషేతర పుస్తకాలు అంటే నాన్ లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్. వీటిని భాషేతర పుస్తకాలు అంటాం. ఈ భాషేతర పుస్తకాలని ఏ ఉపగమాల ఆధారంగా కూర్చారు అని అడిగితే సర్పిల పద్ధతి, అలాగే ఏకకేంద్ర పద్ధతి. ఆల్రెడీ నేను ఈ 2 పద్ధతుల గురించి ఒక క్లాస్లో చెప్పాను. సర్పిల పద్ధతి అంటే స్పైరల్ అప్రోచ్, ఏకకేంద్ర పద్ధతి అంటే కాన్సెంట్రిక్ అప్రోచ్. ఈ 2 పద్ధతుల్లో మనకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ నాన్ లాంగ్వేజెస్ టెక్స్ట్ బుక్స్ తయారు చేశారు. ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలా అడుగుతాడు? భాషేతర పుస్తకాలను ఏ ఉపగమాల ఆధారంగా రూపొందించారు అని అడుగుతాడు. అప్పుడు మీ ఆన్సర్లు ఈ 2 అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అంటే SCERT వారి ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. పాఠ్యపుస్తకాలను విద్యార్థి కేంద్రీకృతంగా తయారు చేస్తారు. చూడండి, ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు కూడా టీచర్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయకూడదు, స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి. ఓకే. మరొక పాయింట్ ఏంటి, మన రాష్ట్రంలో ఎవరు టెక్స్ట్ బుక్స్ని రూపొందించి దాన్ని పబ్లిష్ చేసి ఈ బాధ్యత అంతా ఎవరు తీసుకుంటారంటే SCERT అనేటువంటి సంస్థ తీసుకుంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. టెక్స్ట్ బుక్స్ రూపకల్పన మరియు అభివృద్ధి ఎవరు చేస్తారు అంటే SCERT అనేటువంటి సంస్థ చేస్తుంది రాష్ట్ర స్థాయిలో. ఓకే. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనిస్తే, హాల్క్వెస్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక మంచి గణిత పాఠ్య గ్రంథం జ్ఞానానికి ఒక మంచి వనరు, ఒక పరికరం, ఒక మార్గదర్శి. విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవడానికి ఒక మాధ్యమము, సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక మార్గము అనే విషయాన్ని చెప్పారనమాట. ఇది కూడా ఎగ్జామ్లో అడగడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే. హాల్క్వెస్ట్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారు? ఒక మంచి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అనేది జ్ఞానానికి ఒక మంచి రిసోర్స్గా ఉంటుంది, ఒక పరికరంగా ఉంటుంది, ఒక గైడ్గా ఉంటుంది అని చెప్పారు. ఓకే. దీన్ని గుర్తుపెట్టుకొని రాసుకోండి. నెక్స్ట్, మంచి గణిత పాఠ్యపుస్తక ప్రయోజనాలను పరిశీలిద్దామని కొన్ని పాయింట్లు ఇచ్చారు. అంటే టెక్స్ట్ బుక్ యొక్క యూజెస్ అనమాట. ఇవి మనకు ఆల్రెడీ తెలుసు, చాలా జనరల్గా ఉంటాయి. బట్ స్పెసిఫిక్గా కొన్ని పాయింట్లు నేను చెప్తాను, అవి మాత్రం జాగ్రత్తగా మీ నోట్స్లో రాసుకోండి. ఒక పాఠ్య పుస్తకం ఆ తరగతికి నిర్ణయించిన విషయ ప్రణాళిక ఆధారంగా రాయబడుతుంది. ఇది ఇంపార్టెంట్. పాఠ్యపుస్తకం టెక్స్ట్ బుక్ అనేది దేని ఆధారంగా రాయబడుతుందంటే సిలబస్ ఆధారంగా రాయబడుతుందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ 7వ పాయింట్ ఇచ్చారు చూడండి, విద్యార్థులలో స్వయం అభ్యసన అలవాట్లను అభివృద్ధి పరుస్తుంది. టెక్స్ట్ బుక్ అనేది ఎలా ఉండాలంటే సెల్ఫ్ లెర్నింగ్కి మోటివేట్ చేసేలాగా ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 14వది ఇచ్చారు చూడండి, ఉపాధ్యాయునికి సంప్రదింపు గ్రంథంగా ఉంటుంది. టెక్స్ట్ బుక్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే టీచర్కి ఒక రెఫరెన్స్ బుక్గా ఉపయోగపడుతుంది. ఇది కూడా మీ నోట్స్లో మీరు నోట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 15వ పాయింట్ ఇచ్చారు చూడండి, గణిత పాఠ్యపుస్తకం కొత్త ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చింటారు కాబట్టి ఒక పాఠాన్ని ఎలా చెప్పాలి, ఎలాంటి ఎక్సర్సైజులు ఉంటాయి, ఇవన్నీ ఒక క్రమబద్ధంగా ఉంటాయి టెక్స్ట్ బుక్లో. అందువల్ల కొత్త టీచర్స్కి గణిత పాఠ్యపుస్తకం అనేది చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు జాగ్రత్తగా మీ నోట్స్లో రాసుకొని నేర్చుకోవాలి. దాంతోపాటు ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణాలు అని కొన్ని పాయింట్లు ఇచ్చాడు. వీటి నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి. అంటే ఒక టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలి అంటే విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే మనము APSCF 2011లో చూసామో, APSCF 2011 ఏవైతే చెప్పిందో ఆ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకం అనేది నిర్మాణమై ఉండాలి. తర్వాత శిశు కేంద్రీకృతంగా ఉండాలి. మనం ఇందాక చూసాం, చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అనేది ఉండాలి టెక్స్ట్ బుక్లో, టీచర్ సెంటర్డ్ కాదు. నెక్స్ట్, భాష అనేది సరళంగా, సులభంగా, స్పష్టంగా విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉండాలి. అంటే టెక్స్ట్ బుక్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పటికీ తమ నాలెడ్జ్ని అంతా ఉపయోగించకూడదు. పిల్లలకి రాస్తున్నాం కాబట్టి చాలా మంచి సులభమైన భాషలో, స్పష్టమైన భాషలో లాంగ్వేజ్ అనేది ఉండాలన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విషయ సమర్పణ కృత్యాధార బోధనకు అనువుగా ఉండాలి. అంటే టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అనేటువంటిది క్లియర్గా కనపడాలన్నమాట. ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు
దానికి అనుగుణంగా యాక్టివిటీస్ చేపించేలాగా టెక్స్ట్ బుక్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, విద్యార్థి సొంతంగా చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉండాలి. అంటే ఎక్సర్సైజెస్ ఎలా ఉండాలంటే విద్యార్థి స్వయంగా సాధించేలాగా ఉండాలి. తర్వాత ముఖ్యమైన పాయింట్, సమస్యల క్రమం అనేది సరళత నుండి క్లిష్టతకు ఉండాలి. ఈజీ టు డిఫికల్ట్ ఉండాలి, డిఫికల్ట్ టు ఈజీ ఉండకూడదు, ఈజీ టు డిఫికల్ట్ ఉండాలన్నమాట. అప్పుడు వాడు ఈజీ ఫస్ట్ సాల్వ్ చేస్తాడు కాబట్టి వాడికి ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, నేను చేయగలుగుతున్నాను, నేను కూడా మ్యాథ్స్ నేర్చుకోగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అప్పుడు డిఫికల్ట్గా ఉన్నా కూడా ట్రై చేస్తాడు. ఫస్ట్లోనే డిఫికల్ట్ పెట్టేసామనుకో ఇంక వాడు చదవడు అనమాట. చాలామంది క్లాసులు కూడా, సార్ మీరు ఈ మెథడాలజీ క్లాసులు ఆర్డర్లో చెప్పండి అని అడుగుతున్నారు. నేను ఆర్డర్లో చెప్పకపోవడానికి కారణం అదే. ఈజీ టు డిఫికల్ట్ ఆ లెవెల్లో వెళ్ళాలి, కానీ మనకు సిలబస్లో ఏ ఆర్డర్లో ఇచ్చాడో అదే ఆర్డర్లో నేర్చుకోవాలని మనకి ఏ రూల్ ఏమీ లేదు. అర్థమైందా? నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఏ కాన్సెప్ట్లు ఈజీగా అర్థమవుతాయి, అట్ ద సేమ్ టైం ఏవి ఎక్కువ ఇంపార్టెంట్గా ఉన్నాయి, అలా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, సేమ్ టెక్స్ట్ బుక్ రూపకల్పనలో కూడా అదే ఫాలో అవ్వాలి. క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు అంటే ఎక్సర్సైజ్ ఇచ్చేటప్పుడు కూడా ఇదే మెథడ్ని ఫాలో అవ్వాలి. టెక్స్ట్ బుక్ రైటర్, ఈజీ టు డిఫికల్ట్. తర్వాత మూల్యాంకనం కోసం పునశ్చరణ అభ్యాసాలు ఉండాలి. అంటే ఒక కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత, ఒక లెసన్ అయిపోయిన తర్వాత ఎంత మటుకు విద్యార్థి అర్థం చేసుకున్నాడు అని టెస్ట్ చేయడానికి ఒక రివిజన్ టైప్లో క్వశ్చన్స్ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక విలువలను అభివృద్ధి పరిచేలాగా ఉండాలి. అంటే మన టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ నేర్పించడంతో పాటు మన కల్చర్ ఏంటి, అలాగే సోషల్ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్పేలాగా ఉండాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ముఖ్యమైన అంశాలను బాక్సుల్లో ఇవ్వాలి. ఏదైనా ఒక ఫార్ములా వచ్చినా, ఏదైనా శాస్త్రవేత్త చెప్పిన కొటేషన్స్ వచ్చినా అలాంటివన్నీ బాక్సుల్లో ఇవ్వాలి. తర్వాత ఒక లాస్ట్ పాయింట్, పాఠ్యపుస్తకం సమర్థుడైన ఉపాధ్యాయుని చేతిలో ఒక మంచి పనోడిలో ఉపయోగపడుతుంది, కానీ అసమర్థుడైన ఉపాధ్యాయుని విషయంలో ఒక చెడు యజమానిగా స్వారీ చేస్తుంది. క్వశ్చన్ ఎలా అడుగుతాడు, సమర్థుడైన ఉపాధ్యాయుని చేతిలో ఒక మంచి పనివాడిలో ఉపయోగపడుతూ అసమర్థుడైన ఉపాధ్యాయుని విషయంలో ఒక చెడు యజమానిలా స్వారీ చేసేది ఏమిటి? టెక్స్ట్ బుక్ అని మీరు ఆన్సర్ గుర్తించాలి. ఓకే, ఇది మనకు గణిత పాఠ్యపుస్తకం గురించి పరిచయం మరియు గణిత పాఠ్యపుస్తకానికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణాలు. ఇప్పుడు దీని మీద ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూస్తే, ద ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రిపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ అట్ స్టేట్ లెవెల్ అన్నాడు. అంటే రాష్ట్ర స్థాయిలో పాఠ్యపుస్తకాలు అనేవి ఎవరు తయారు చేస్తారు? మనం ఇందాక చూసాం కదా, SCERT అనేటువంటి సంస్థ ఈ రెస్పాన్సిబిలిటీని టేకప్ చేస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మరొక టెట్ క్వశ్చన్ మనం గమనిస్తే, ప్రాథమిక స్థాయి గణిత పాఠ్యపుస్తకంలోని సమస్యలకు పాటించవలసిన సూత్రం ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే ప్రాబ్లమ్స్ అనేవి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉండాలి, ఈజీ టు డిఫికల్ట్ ఉండాలి అని మనం ఇందాక చూసాం. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, సరళత నుండి క్లిష్టతకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి పాఠ్యపుస్తకంగా భావించే ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? థామస్ డిల్వర్త్ అనేటువంటి శాస్త్రవేత్త 1797లో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇది ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిది ఏంటి అనే దానికి సంబంధించిన క్వశ్చన్. ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిది చూద్దాం. ఫస్ట్ది, సమస్యల క్రమము క్లిష్టత నుండి సరళతకు ఉండాలి. కాదు, ఇదే తప్పు. సమస్యల క్రమం అనేది సరళత నుండి క్లిష్టతకు ఉండాలి, ఈజీ టు డిఫికల్ట్ ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, రివర్స్లో ఇచ్చాడు. కాబట్టి 1 అనేది తప్పు, అక్కడ మనం ఆన్సర్ పెట్టేయాలి. కానీ 2, 3, 4 కూడా చదవాలి. రెండోది ఏంటి, సాంఘిక సాంస్కృతిక విలువలను అభివృద్ధి పరచాలి. అవును, కరెక్టే. మూల్యాంకనం కోసం పునశ్చరణ అభ్యాసాలు ఉండాలి, అది కూడా మనం చూసాం. విద్యార్థి సొంతంగా చేసుకోవడానికి అభ్యాసాలు ఉండాలి అని కూడా మనం చూసాం. కాబట్టి 2, 3, 4 కరెక్టే, 1 అనేది తప్పు. ఈ విధంగా మనం ఎగ్జామ్లో ఫిల్టర్ చేసుకుంటూ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి మంచి వనరు అని ఎవరు చెప్పారు? గుర్తొచ్చిందా? ఇందాక మనం చూసాం ఈ కొటేషన్. హాల్ క్వెస్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ కొటేషన్ చెప్పారు. కాబట్టి మన ఆన్సరు ఆప్షన్ 1 అవుతుంది.
ఈ విధంగా గణిత పాఠ్య పుస్తకము దాని లక్షణాలకు సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ఓకే, ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో నేను మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటాను. ఓకే.